ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కోరుట్ల పట్టణంలో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్కి సంబంధించిన మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఈ కోరుట్లలో ఉన్న మొబైల్ షాప్ అసోసియేషన్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అసోసియేషన్కి సంబంధించిన మార్తా శివకుమార్, పోగా శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి 30,000 వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది. అలాగే అదే క్రమంలో వారికి మరలా ఫోన్ కాల్స్ చేస్తూ మొబైల్ వీడియో కాల్ చేస్తూ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా, ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం, అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు కోరుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి నిన్న అనగా సాయంత్రం ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ శివకుమార్, శ్రీనివాస్, సురేష్ ముగ్గురు వ్యక్తులు కోరుట్ల టౌన్లోనే పట్టణంలోనే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నారని సమాచారం రాగా ఈ టౌన్ ఎస్ఐ చిరంజీవి అతని సిబ్బందితో వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వాళ్ళని విచారించగా, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆయుధాలని సెర్చ్ చేయగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఒక 2 తుపాకులు మరియు ఒక తలవారు దొరకడం జరిగింది. ఈ తుపాకులు పరిశీలిస్తే ఇవి ఒక ఎయిర్ రైఫిల్, ఒకటి ఎయిర్ పిస్టల్ ఉన్నది, అలాగే ఒక తలవారు ఉన్నది.